హాయ్ ఎవ్రీవన్. అనుకోని పెళ్ళి పార్ట్ 7. గమనిక: ఈ పాత్రలు నటులకు సంబంధించినవి కావు. ఇది కేవలం కల్పిత ప్రయోజనం కోసం మాత్రమే. ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. మాన్వి తన తండ్రి కంపెనీ దివాలా తీసిన వార్త విన్న క్షణం మాన్వి లోపల ఒక విచిత్రమైన ఉపశమనం అలుముకుంది. ఇదిలా అనిపించడం మాన్వికి కూడా సిగ్గుగా అనిపించింది. ఒక కూతురు తన తండ్రి పతనంపై ఉపశమనం లభించడమా? అయితే అతను ఎప్పుడైనా మాన్విను కూతురులా చూశాడా? మాన్వి తల్లి, తండ్రి ఇద్దరూ ఎల్లప్పుడూ మాన్విను వాళ్ళ అక్కని నియంత్రించేవారు. ఎంపికలు చేసే స్వేచ్ఛ ఎప్పుడూ ఇవ్వలేదు. ఒంటరి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఇవ్వలేదు. తమ పిల్లలు కాదు, తమ ఆదేశాలు పాటించే బొమ్మల్లా చూశారు మాన్వి తల్లిదండ్రులు. మాన్వి ఆ ఆలోచనల నుంచి బయటకు రావడానికి కాఫీ వైపు దృష్టి మళ్లించింది. ఈరోజు ఆదివారం. ఇంట్లో అందరూ ఉన్న రోజులు. గదులు నిండా నిశ్శబ్దం. రేయాన్స్ తన హోమ్ ఆఫీసులో పనిలో బిజీగా ఉన్నాడు. ఆదివారం కూడా రేయాన్స్ రొటీన్ మారదు. మాన్వి, ఏం చేస్తున్నావు బచ్చా అని రేయాన్స్ తల్లి స్వరం మాన్వి ఆలోచనలను కోసుకుంటూ వచ్చింది. మాన్వి కాఫీ కప్పు పట్టుకుని ఉంది. కాఫీ తయారు చేస్తున్నాను, మీకు కూడా కావాలా అని అడిగింది మాన్వి. రేయాన్స్ తల్లి నవ్వుతూ వద్దు అని తల ఊపింది. నాకు వద్దు, కానీ రేయాన్స్ అడిగాడు. రేయాన్స్కి నువ్వు తీసుకెళ్తావా అని అడిగింది రేయాన్స్ తల్లి. మాన్వి నో అని చెప్పడానికి ప్రయత్నించింది. కానీ ఆమె అప్పుడే రేయాన్స్ నాన్నతో మాట్లాడడానికి వెళ్ళిపోయింది. సియా, నా నీలిరంగు ఫైల్ ఎక్కడ ఉంది అని రేయాన్స్ తండ్రి గొంతులో అసహనం గట్టిగా వినిపించింది. అది అల్మారాలో ఉంది, రండి నేను తెస్తాను అని ఆమె మరింత పనిలోకి వెళ్ళిపోయింది. మాన్వి నిరాశగా నిలబడి ఉంది. రేయాన్స్కి ఎదుట పడటం మాన్వికి ఇష్టం లేని పని. అయినా అమ్మను ఎదిరించడం మాన్వి వల్ల కాదు. పనివారు సెలవులో ఉన్నారు, ఆదివారం కాబట్టి. మరింక ఎవరూ లేరు. కేవలం కాఫీ మాత్రమే నువ్వు చేయగలవు అని మాన్వి తన లోపల ఉపచేతన నిశ్శబ్దంగా ధైర్యం చెప్పుకుంది. మాన్వి రెండో కప్పు సిద్ధం చేసి ట్రేలో పెట్టి పట్టుకుంది. ఇంటి ఆఫీస్ వైపు నెమ్మదిగా అడుగులు వేస్తూ వెళ్ళింది మాన్వి. మాన్వి చేతులు స్వల్పంగా వణుకుతున్నాయి. తలుపు ముందు ఆగి కొన్ని సెకండ్లు గుండెదడతో నిలిచింది మాన్వి. టిక్ టిక్ అని డోర్ని నాక్ చేసింది మాన్వి. స్పందన రాలేదు. మరోసారి నాక్ చేసింది. ఇప్పటికీ నిశ్శబ్దమే వచ్చింది. మాన్వి తలుపు నెమ్మదిగా తెరిచింది. గది ఖాళీగా కనిపించింది. ఒక పెద్ద నిట్టూర్పు మాన్వి హృదయంలో నుండి బయటకొచ్చింది. మాన్వి వెంటనే లోపలికి వెళ్ళి కాఫీ కప్పును డెస్క్ మీద ఉంచి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా బయటకు వచ్చేసింది. కొన్ని క్షణాల్లోనే మాన్వి తోటకి చేరింది. గుండె వేగం తగ్గించుకోవడానికి ఊపిరి సర్దుకునేందుకు మాన్వి ఆ తోటలోనే ఉంది. మరోవైపు రేయాన్స్ ఆదివారం అయినా పని మీదే ఉన్నాడు. తలనొప్పి కాస్త ఎక్కువగా అయింది రేయాన్స్కు. అందుకని ఆమె తెల్లని కాఫీ అడిగాడు. ఫైల్ కోసం గదికి వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు డెస్క్ మీద కొత్త కాఫీ కప్పు కనిపించింది రేయాన్స్కి. అది అమ్మ నుంచే వచ్చిందని రేయాన్స్ అనుకున్నాడు. రేయాన్స్ కూర్చున్నాడు. కానీ ఒక్కసారిగా ఏదో తప్పుగా అనిపించింది. ప్రాజెక్ట్ ఫైల్, ఇక్కడే పెట్టిన ఫైల్ మాయమైపోయింది. రేయాన్స్ డెస్క్ ఒక్క మూల, ఒక డ్రాయర్లో, అన్ని చోట వదలకుండా వెతికాడు. భయం క్రమంగా నిరాశగా మారింది. చివరికి రేయాన్స్ హోమ్ ఆఫీస్ నుండి ఆగ్రహంగా బయటకు నడిచాడు. ఏమైంది రేయాన్స్? బువాజీ రేయాన్స్ ముఖంలో తీవ్రమైన కోపం చూసి అడిగింది. నా ఫైల్ హోమ్ ఆఫీస్ నుండి పోయింది అని రేయాన్స్ అతని గదివైపు వేగంగా నడుస్తూ అన్నాడు. రేయాన్స్ అడుగుల్లో అసహనం స్పష్టంగా వినిపిస్తుంది. మాన్వి నీ ఆఫీస్ నుండి బయటకు వెళ్ళడం నేనిప్పుడే చూశాను.
అని బువాజీ చెప్పింది. రేయాన్ష్ ఒక్కసారిగా ఆగిపోయాడు. మాన్వి పేరు చెప్పగానే రేయాన్ష్ కళ్ళల్లో ఆశ్చర్యం మొదట మెరుస్తుంది. అది వెంటనే కోపంగా మారింది. మాన్వియా? ఆమె అక్కడ ఏం చేస్తుంది? రేయాన్ష్ ఆలోచనల్లో కోపం ఉధృతంగా ఎక్కువగా ఎగిసిపడింది. మాన్వి దానిని తీసుకుని ఉండాలి. తన ప్రత్యర్థుల కోసం దానిని దొంగలించి ఉండాలి అని రేయాన్ష్ అనుకుంటున్నాడు. మాన్విని నమ్మలేమని రేయాన్ష్ ఎప్పటినుంచో అనుకుంటున్నాడు. ఈ ఘటన రేయాన్ష్ అనుమానాలను మరింత బలం ఇచ్చింది. మాన్వి ఎక్కడ ఉంది అని అడిగాడు రేయాన్ష్. అతని స్వరం ఇప్పుడు కోపంతో గట్టిగా ఉంది. బువాజీ తోటవైపు సైగ చేసి చూపించింది. రేయాన్ష్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ దిశగా అడుగులు వేశాడు. కోపంతో, సందేహంతో మరియు సమాధానాల కోసం మండుతున్న అవసరంతో వెళ్ళాడు రేయాన్ష్. పూల దగ్గర నిలబడి ఆలోచనలో మునిగిపోయిన మాన్వీను చూశాడు రేయాన్ష్. క్షణంలో రేయాన్ష్ కోపం అధికమైంది. ఏ సందేహం లేకుండా మాన్వి దగ్గరకు వెళ్ళి గట్టిగా మాన్వి చేతిని పట్టుకొని తన వైపు లాగాడు రేయాన్ష్. మాన్వి శరీరం భయంతో వణికిపోతూ ఉంది. రేయాన్ష్ గొంతు ఉరుములా పడింది. నా ఫైల్ ఎక్కడా అని అడిగాడు రేయాన్ష్. మాన్వి పెదవులు వణుకుతూ ఉన్నాయి. ఏం జరుగుతోంది అన్నది కూడా మాన్వికు అర్థం కాలేదు. నేను చూడలేదు అని మాన్వి కంపిస్తున్న స్వరంతో చెప్పగానే రేయాన్ష్ మరింత ఆగ్రహంతో మాన్వి చేతిని గట్టిగా బిగించాడు. రేయాన్ష్ బెదిరింపు పూర్తి చేసేలోపు ఒక బలమైన చేయి రేయాన్ష్ను వెనక్కి లాగింది. రేయాన్ష్ కోపంతో తిరిగి చూడగానే అక్కడ ఉన్నది రేయాన్ష్ తండ్రి. రాజ్ యదువంశీ కళ్ళల్లో నిరాశ, కోపం, అవమానం అన్నీ కనిపించాయి. నీకు మతిపోయిందా అని ఆయన గట్టిగా అరిచారు. రేయాన్ష్ కొండంత కోపంతో ఉన్నా తాను తప్పు పట్టాడని గ్రహించే సమయం వచ్చేసింది. ఫైల్ నేను తీసుకున్నాను అని రేయాన్ష్ తండ్రి ప్రశాంతంగా చెప్పారు. ఆ మాటలు విన్న రేయాన్ష్ లోపల నుంచే కొట్టాయి. రేయాన్ష్ కళ్ళు కుంగిపోయాయి. కానీ దెబ్బ అక్కడితో ఆగలేదు. వెంటనే ఒక చెంపదెబ్బ రేయాన్ష్ ముఖం మీద పడింది. అది రేయాన్ష్ తల్లి ఇచ్చిన దెబ్బ. ఆమె కళ్ళల్లో మండుతున్న బాధ చూసి రేయాన్ష్ శ్వాస ఆగిపోయినట్లు అనిపించింది. ఇది నేర్పించానా నేను నీకు? ఇది భార్యతో మాట్లాడే విధానమా అని ఆమె స్వరం కంపిన ఆమె మాటలు కత్తిలా గుచ్చుకున్నాయి రేయాన్ష్కు. రేయాన్ష్ తల్లి తండ్రి కలిసి మాన్విను తమతో తీసుకుని వెళ్ళిపోయారు. రేయాన్ష్ అక్కడే నిలబడి ఉండిపోయాడు, ఒంటరిగా, తన తప్పుతో కాలిపోతూ. మాన్విని గదిలోకి తీసుకెళ్లబడిన తర్వాత కూడా మాన్వి మనసు ప్రశాంతంగా లేదు. రేయాన్ష్ చేసినది క్షమించలేనిదే. అయినా మాన్వి, రేయాన్ష్ తల్లిదండ్రులు రేయాన్ష్పై కోప్పడడం మాత్రం చూడలేకపోయింది. మాన్వికి తెలుసు తల్లిదండ్రుల ప్రేమ కోల్పోవడం ఎంత బాధనిస్తుందో. మాన్విను గదికి తీసుకెళ్లిన వెంటనే రేయాన్ష్ తల్లి పశ్చాత్తాపంతో మాన్వి చేతులు పట్టుకొని క్షమాపణలు అడిగింది. మాన్వి వెంటనే ఆపింది. ఇలా మాట్లాడితే నేను మీకు పరాయిని అనిపిస్తాను అమ్మా అని సుత్తిమెత్తగా చెప్పింది మాన్వి. ఆ మాటలు ఆమెకు, ఆమె భర్తకు హృదయంలోని గాయాలను మృదువుగా నయం చేశాయి. రాజ్ మాన్వి పక్కన కూర్చున్నారు. తన సొంత కూతురిని ఎలా చూస్తారో అలాగే మాన్వి తలని తట్టాడు. మాన్వి ముందున్న ఇద్దరు తనని కూతురులా చూసే ఆ దంపతులు ప్రశాంతంగా కానీ దృఢంగా మాట్లాడుతున్నారు. మమ్మల్ని క్షమించు, ఇప్పుడు మా కొడుకు తన తప్పుని తెలుసుకునేలా చేస్తాము అని రేయాన్ష్ తండ్రి అన్నారు. ఆయన స్వరం నిలకడగా మారింది. కొద్దిసేపు ఆగి ఆయన మరో విషయం జోడించారు. నీ పేరు మీద ఉన్న నెక్లెస్ రేయాన్ష్ దగ్గర ఉంచుకున్నాడని మాకు తెలుసు అని అన్నారు. మాన్వి కళ్ళల్లో వెంటనే ఆశ్చర్యం మెరిసింది. మాన్వికు ఇది ఊహించని విషయం. మీకెలా తెలుసు
అని మాన్వి ఆశ్చర్యంతో అడిగింది. మాన్వి ప్రశ్నకు సమాధానం మాన్విను అమ్మగా భావించే మహిళ ఇచ్చింది. నువ్వు దాన్ని దొంగలించి ఉంటే డ్రెస్సింగ్ టేబుల్ మీద అలాగే ఉంచకుండా దాచిపెట్టి ఉండేదానివి. మరియు ఇప్పటి నుండి ఆమె స్వరం మరింత దృఢంగా మారింది. మేమి చెప్పినట్లే నువ్వు చేస్తావు అని అనింది రేయాన్స్ తల్లి. వారు ఏం ప్లాన్ చేస్తున్నారో మాన్వికు స్పష్టంగా తెలియదు. కానీ వాళ్ళిద్దరి మీద ఉన్న నమ్మకం మాన్విను తల ఊపేలా చేసింది. ఇప్పటి నుండి మాన్వి వారి మాట వినాలి. వారు చెప్పిన విధంగా వ్యవహరించాలి. మాన్వికు వారు చూపిస్తున్న ప్రేమ మాన్వికు ఎప్పుడూ లభించలేదు. అందుకే మాన్వి నిశ్శబ్దంగా అంగీకరించింది. మరోవైపు రేయాన్స్ తన హోమ్ ఆఫీసులో ఆగ్రహంతో నిండిపోయి కూర్చున్నాడు. తల్లిదండ్రులు మాన్వి పక్షం పట్టడం రేయాన్స్కి అసహ్యం కలిగించింది. మాన్వి వారి దయను దుర్వినియోగం చేస్తోందని రేయాన్స్ మనసు ఇంకా నమ్ముతూనే ఉంది. నెక్స్ట్ పార్ట్ కంటిన్యూస్. మాన్వి మరియు రేయాన్స్ అనుకోని పెళ్లి జీవితాన్ని తెలుసుకోవడానికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.